హే గాయ్స్, వెల్కమ్ టు సఖీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఫ్యామిలీ అంతా కలిసి చిలకూరు విలేజ్కి అయితే వెళ్తున్నాం టు విజిట్ శ్రీ ఎరితాత స్వామి టెంపుల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బళ్ళారి డిస్టిక్ కర్ణాటక. సో మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, రీచ్ అయ్యేలోపు నైట్ అయ్యింది. టెంపుల్ దగ్గర రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మేము అక్కడ రూమ్ తీసుకొని స్టే చేసాం. నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ 7కే లేచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. టెంపుల్కి వచ్చాక మేమైతే ఆకు పూజకి ప్రిపేర్ చేస్తాం. ఇది అంతా కంప్లీట్ అయ్యాక ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశాను. ప్రదక్షిణ అయ్యాక పక్కనే ఉన్న మెడిటేషన్ హాల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ వెళ్ళి 10 మినిట్స్ మెడిటేషన్ చేశాను. ఇది నా ఫేవరెట్ ప్లేస్, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అలా మెడిటేషన్ చేసుకొని టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయా. ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు, రెడీ చేస్తున్నారు దేవుణ్ణి. సో ఈలోపు నేనైతే అగరబత్తి తీసుకొని పూజ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఈ టెంపుల్కి మ్యాక్సిమం కర్ణాటక లొకేషన్ పీపుల్ అయితే విజిట్ చేస్తారు. అండ్ మన తెలుగు వాళ్ళకి చాలామందికి ఈ టెంపుల్ గురించి అయితే అంత తెలీదు. సో మీరు గూగుల్లో శ్రీ ఎరితాత స్వామి బయోగ్రఫీ ఆర్ హిస్టరీ అని సెర్చ్ చేయండి, డీటెయిల్గా అయితే వస్తుంది. ఇక్కడ పూజ చేయడం అండ్ పాటలు పాడటం మొత్తం కన్నడ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది, బికాస్ ఇది కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి టెంపుల్. మీరు కూడా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే టెంపుల్కి అయితే విజిట్ చేయండి అండ్ చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. అండ్ మ్యాక్సిమం మీరు రావాలనుకుంటే మీ ఓన్ వెహికల్లో అయితే రావడానికి ట్రై చేయండి, బికాజ్ బళ్ళారి నుంచి చిలగూరు అనే విలేజ్కి అయితే వెహికల్స్ అంత ఈజీగా అవైలబుల్గా అయితే ఉండవు, ఓన్లీ 1 or 2. అండ్ మేమైతే ఈ లొకేషన్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇప్పుడు ప్లేస్ చూస్తున్నది ఏంటంటే శ్రీ ఎరితాత స్వామి జీవ సమాధి. లోపలికి అయితే అలో ఉండదు, బయట నుంచే మనం దండం పెట్టుకోవాలి. అండ్ మమ్మీ, పిన్ని, అత్త కూడా దేవుడికి దండం పెట్టుకొని సైడ్కి అయితే కూర్చున్నారు. వీళ్ళు మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా కామెంట్ సెక్షన్లో హాయ్ అని రిప్లై ఇవ్వండి. అండ్ వీళ్ళు కూడా ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశారు. ప్రదక్షిణాలు చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయారు. అండ్ మెల్లగా ఈ మేడం గారు అయితే 7కి రమ్మంటే 8కి ఏమో వచ్చారు మేకప్ వేసుకొని. సో అండ్ ప్రదక్షిణాలు చేయమంటే ఫ్యాషన్ షోకి తిరుగుతున్నారు, చూడండి ఎలా తిరుగుతున్నారు. వీళ్ళు కూడా మెల్లగా ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని లోపలికైతే అందరం కలిసి వెళ్ళిపోయాము. అప్పటికే పూజ అయితే స్టార్ట్ అయ్యింది, మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది అక్కడ. అండ్ ఇక్కడ 3 types ఆఫ్ మంగళహారతి అయితే ఇస్తారు. అలా మంగళహారతి ఇచ్చాక బాయ్స్ అండ్ గర్ల్స్ని సపరేట్గా నిల్చోబెట్టి సాంగ్ అయితే పాడమంటారు. అండ్ ఇప్పుడైతే మా అందరికీ ఫేవరెట్ వన్, దేవుడు నిద్రపోయే సమయం. సో అందరూ కలిసి పాట పాడుతూ దేవుణ్ణి బొజ్జ పెట్టాలి. నాకైతే చాలా ఇష్టమైన ఇదైతే సాంగ్ పాడుతూ మేమైతే ఉయ్యాలు ఊపుతూ మేమైతే దేవునికి బొజ్జ పెట్టేశాం. అండ్ ఇక్కడ సాంగ్ కూడా కన్నడ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సాంగ్ కూడా చాలా బాగుంటుంది. లైక్ తెలుగులో లాలీ సాంగ్ ఎలానో కన్నడ లాంగ్వేజ్లో కూడా ఇక్కడ ఒక సాంగ్ అయితే మేము పాడతాం. అలా అంతా అయ్యాక సాంగ్ కూడా కన్నడ లాంగ్వేజ్లోనే ఉంటుంది. యాక్చువల్గా తెలుగులో ఇది నిద్రపోయే ముందు పాడతారు కదా చిన్నపిల్లలకు. మేమైతే బయటికి వచ్చేసాం. ఇక్కడ తేరు అయితే ఉంది, చూసారా? తేరు మీన్స్ రథం. రథం ఎక్కించడానికి మేమైతే స్టార్ట్ చేసాము. దేవుణ్ణి కూర్చోపెట్టేసి, యాక్చువల్గా రథం ఎప్పుడో మా తమ్ముడు పుట్టినప్పుడు చేపించాం, మళ్ళీ ఇప్పుడు చేపిస్తున్నాం. రథంకి ముందు కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసి పాజిటివ్ వైబ్తో రథం అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ స్టార్ట్ చేసే ముందు హారతి అయితే ఇస్తారు, హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తారు. ఇది 3 రౌండ్స్ అయితే ఉంటుంది. 3 రౌండ్స్ మేమైతే గుడి చుట్టూ రథం అయితే తిప్పిస్తాము. సో చూడండి, చాలామంది అయితే వచ్చారు ఆ రోజు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది అయితే వస్తారనేసి. చాలా గ్రాండ్గా అయితే జరిగింది ఇదైతే. మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇది చూసి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
అలా వ్రతం కంప్లీట్ అయ్యాక దేవుడి దగ్గర ఉన్న శాల్వా అండ్ పూలమాల, దేవుడి ఫోటో, కొబ్బరి గిన్నెలు ఇవన్నీ మాకైతే సమర్పించారు. మమ్మీ, డాడీ, నేను. డాడీ మమ్మీకి మాల వేస్తుంటే చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. చాలా బాగుంది ఈ సినారియో అండ్ ఇట్స్ ప్రీషియస్ మూమెంట్ నాకైతే. చాలా డేస్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత ఎంత మంచి ప్రీషియస్ మూమెంట్ నేనైతే ఫేస్ చేశాను. అండ్ దేవుడి ఫోటో కూడా ఇచ్చారు మాకు. ఇదంతా కంప్లీట్ అయ్యాక పూజారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఇలా బ్లెస్సింగ్స్ తీసుకొని ఈవినింగ్ మేమైతే కర్నూలుకి రిటర్న్ అయిపోయాం. అందరూ నా ఛానల్ని ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.